ప్రైజ్ లార్డ్. మరొకసారి యేసుక్రీస్తు నామములో తెలియచేస్తున్నాను వినిపెట్టారా. ఈ లైవ్ చూస్తున్న మీ అందరికీ మరొకసారి వందనాలు. మరి అనేక మందికి చేర్చేస్తున్న మీ అందరికి కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు వినిపెట్టారా, ఒక దైవజనుడు డాక్టర్ బిలిగ్రహం గారు అనే సేవకుడు ఒక మాట ఈ విధంగా అన్నాడు. క్రీస్తు కొరకు కష్టపడే వాళ్ళు కావాలి, క్రీస్తు కొరకు సుఖపడే వాళ్ళు వద్దు అనే మాట ఆయన చెప్పాడు. దాన్ని పెట్టారు. ఈ లోకంలో క్రీస్తు కొరకు కష్టపడే వాళ్ళు కావాలి. ఈరోజు నిజాయితీగా ప్రభు కోసం జీవించే వాళ్ళు కావాలి. యేసయ్య కోసము అవసరం వస్తే మనం ఏమైపోయినా నష్టపోయినా పర్లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు కొరకు నేను సమస్తం నష్టంగా ఎంచుకుంటానని చెప్పాడు. అంటే ఈ లోకంలో మనం కూడా క్రీస్తు కొరకు నష్టపోయే వాళ్ళే కావాలి, క్రీస్తులో సుఖపడే వాళ్ళు వద్దు అనే మాట డాక్టర్ బిలిగ్రహం సేవకుడు అనడానికి మాట ఏంటి తెలుసా? మనం కూడా కష్టపడే వారిగా ఉంటే మనం సుఖపడే వారిగా ఉండం. క్రీస్తులో మనం కష్టపడే వారిగా ఉంటే దేవుని కోసం ఏదో ఒకటి భూమి మీద సాధించి మనం వెళ్తాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.